కొడుతున్నాడు, ఆడెలా డప్పు కొడుతున్నాడు, వీడు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చాడు, వాడు ఎన్ని కోట్లు తెచ్చాడు, ఇది కాదు లెక్క. సామాన్యమైన ప్రజలు ఏమనుకుంటున్నారనే దాని మీద ఆధారపడి పవన్ కళ్యాణ్ గారు సుజాత గారు మీరు మాట్లాడితే కానీ రాసుకోండి. సుజాత గారు వినండి ఓకే మీరు మాట్లాడితే కానండి. సుజాత గారు మీకు నేను ఇస్తాను, అవకాశం ఇస్తాను, మీరు రాసుకోండి. సుజాత గారు ఒక్క నిమిషం మీరు రాసుకోండి. సుజాత గారు ఒక నిమిషం అండి. సుజాత గారు వినండి. సుజాత గారు వింటారా? సుజాత గారు ఒక్క నిమిషం వింటారా? సుజాత గారు ఒక్క నిమిషం అండి. బాలకోటి గారు ఒక్క నిమిషం ఉన్నారు. సుజాత గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది, ఒకసారి వినాలి మీరు. సుజాత గారు సుజాత గారు వింటారా? సుజాత గారు మీరు మాట్లాడుతున్నప్పుడు వినండి. నేను చెప్పేది వినండి. మీరు ఇంటరప్ట్ చేయొద్దు. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు. మీకు నేను అవకాశం ఇస్తాను కదా. మీరేమి చెప్పొద్దండి. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు చెప్పండి. మీరు ఆల్ టైంలో మీరెందుకు చెప్పడం? మీకు నేను అవకాశం ఇస్తాను, అప్పుడు చెప్పండి. వెయిట్ చేయండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఒక్క నిమిషం అండి. ఎందుకు టైం వేస్ట్ ఎందుకు చెప్పండి? టైం వేస్ట్ ఎందుకు? మీకు వచ్చి టైం అంతా మీరు వేస్ట్ చేసుకుంటున్నారు. సరే ఒక్క నిమిషం మాట్లాడండి. అదే మీరు చెప్పండి. మీకు అవకాశం వచ్చినప్పుడు అదే పాయింట్ చెప్పండి. ఆయన పాయింట్లు తెలియదు, మీకే తెలుసు. వర్మ గారు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారి పేరెత్తిన, కూటమి పేరెత్తిన, ఆఖరికి విజయసాయి రెడ్డి గారు పోతున్నారని చెప్పిన ఎంత డిస్టర్బెన్స్ అంటే వీళ్ళు డిబేట్కి వచ్చేది ఎందుకు? ఆ మహాతల్లి నోరు మూయమని చెప్పండి. నేను పవన్ కళ్యాణ్ గురించి చెప్తాను. చెప్పండి. సుజాత గారు ఏంటది? ఒక నిమిషం అండి. ఎందుకండి టైం వేస్ట్ చేస్తారు సుజాత గారు? దానివల్ల ఏమైనా యూజ్ ఉందా? మీకు ఇస్తారు కదండి, మీరు రాసుకోండి. మీరు దావోస్ వెళ్ళి ఏ రకంగా బిల్డప్ల కోసం వెళ్ళారు, ఏ రకంగా హైపు ఎలివేషన్స్ కోసం వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారికి పాపం పాలన మీరు చేసేది బాలకోటి గారు మాట్లాడండి. వర్మ గారు ఆయన సింగిల్ ఫ్రేమ్ ఇవ్వండి. వర్మ గారు కాస్త ఒంటి మీద గుడ్డలు కట్టుకున్న వాళ్ళని డిబేటింగ్ పిలవండి సార్. ఇప్పుడు తను మాట్లాడుతున్నప్పుడు ఎవరూ మాట్లాడాల, తను ఏది చెప్పినా విన్నాం. యువతల వాడు మాట్లాడుతుంటే డిబేట్ని డిస్టర్బ్ చేయటం కోసం ఆమె స్థాయి ఎంత, ఆమె ఎంత, అక్కడ